అందరికీ ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. దసరా పండుగను మనమంతా చెడుపై మంచి సాధించిన గెలుపుగాను విజయంగాను చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఎదుటి వాళ్ళల్లో ఉన్న చెడుని మనము ఓడించడం కాకుండా మనలో ఉన్న చెడుని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? నిజానికి మనిషిలో సాధారణంగా అసూయ, ద్వేషాలు, అహంకారము ఇలాంటి ఎన్నో చెడు లక్షణాలు, గుణాలు ఉంటాయి. మరి వాటిని గురించి మనం ఎప్పుడు ఎందుకు ఆలోచించడం లేదు? వాటిని గనక మనం ఓడించినట్టయితే నిజమైన విజయాన్ని జీవితంలో సాధించినట్టు. మరి మనము వాటి గురించి ఆలోచించకుండా ఎంతసేపు ఎదుటి వాళ్ళల్లో ఉన్న దుర్గుణాలను గురించి ఆలోచించడము, మాట్లాడడము. నిజానికి వాళ్ళ యొక్క దుర్గుణాల గురించి మాట్లాడడం అనేది కూడా మనలో ఉన్న ఒక లోపంగా చెప్పొచ్చు. సో మనం ఇప్పటి నుంచైనా మనలో ఉన్న చెడు గుణాలపై విజయాన్ని సాధించడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి ఆలోచిద్దాము. ఎదుటి వాళ్ళ చెడుని గురించి ఇతరులతో చర్చించడం మానేసి మన లోపల ఉన్న చెడుని మనం ఎలా నిర్మూలించాలి, ఎలా తగ్గించుకోవాలి అనే వైపు మన ఆలోచనలను సాగనిద్దాం. అప్పుడే మన జీవితంలో నిజమైన గెలుపును సాధించినట్టు లెక్క. సో ఈ దసరా సందర్భంగా ఈ విషయాన్ని అందరము ఆలోచిద్దాము, అనుసరించడానికి కూడా ప్రయత్నిద్దాం. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ని కూడా మీరు ప్రెస్ చేయండి. దానివల్ల నా కొత్త వీడియోలు వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.